ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మటన్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు ప్రిపరేషన్ చూద్దాం రండి. మటన్ ఒక హాఫ్ కేజీ, సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 4, సన్నగా తరిగిన టమాటాలు ఒక 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 100 గ్రామ్, ఒక కప్పు పెరుగు అండ్ మసాలాలు. దానికి ప్రిపరేషన్ చూద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మటన్ని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకుందాం. ఒక 4 విజిల్ పెట్టుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుంది మటన్. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం, హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకుందాం. బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం. మూత పెట్టి ఒక 4 విజిల్స్ పెట్టుకుందాం. కొత్తిమీర, పుదీనా ఇందులో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా. హాఫ్ కట్ట కొత్తిమీర, హాఫ్ కట్ట పుదీనా. చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇది బిర్యానీలోకి వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఇందులో బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని దోరగా వేయించుకుందాం. గోల్డెన్ కలర్లో రావాలి. మూత పెట్టి వేయించుకుంటే తొందరగా మగ్గుతాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే గోల్డెన్ కలర్లో వస్తుంది ఆనియన్స్. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా గోల్డెన్ కలర్లో రాలేదు ఫ్రెండ్స్. కొద్దిగా పెడదాం. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. గోల్డెన్ కలర్లో వచ్చింది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూడండి దోరగా వేయించు. నేను చేసేది కేజీ మటన్ బిర్యానీ ఫ్రెండ్స్. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రామ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. చూడండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకున్నాం. టమాటాలు మెత్తగా మగ్గనివ్వాలి. ఇందులో 4 పచ్చిమిరపకాయలను వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా ఉడికించుకున్నాను మటన్ని. ఈ మటన్ ఇందులో వేసి కలుపుకుందాం. ఇది తర్వాత వాటర్ వేసుకునేటప్పుడు ఇది ఇందులో వేసుకుందాం. ఇది హాఫ్ స్పూన్ కారం వేసుకుందాం.
ఇందులో 1 కప్పు పెరుగు వేసుకుందాం. రెండు నిమ్మకాయలని నిమ్మరసం తీసి పెట్టుకున్నాను, ఇది వేసుకుంటున్నాను. మొత్తం కలుపుకున్నాం కదా, ఒకసారి మూత పెట్టి ఉంచుదాము. ఉప్పు, పులుపు, కారం మొత్తం మటన్కి బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది. సరే చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో కసూరి మేతి వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది మటన్ బిర్యానీ. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పడుతుంది. చూడండి, ఇది మటన్ ఉడికించుకున్న వాటర్, ఇది కూడా వేసుకుందాం. 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల వాటర్ వేసుకుందాం. ఇదిగోండి, 8 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాం. ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకుందాం ఫ్రెండ్స్. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు సరిపడినంత వేసుకోండి. మూత పెట్టి ఎసరు వచ్చేంత వరకు ఉంచుదాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఎసరు బాగా మరిగింది కదా, ఇందులో బియ్యం వేసుకుందాం. బియ్యాన్ని నీళ్లు లేకుండా వార్చుకొని ఇందులో వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. బాగా కలుపుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం. ఇందులో ఫుడ్ కలర్ వేసుకుందాం. దమ్ పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలు. బిర్యానీలోకి పెరుగు పచ్చడి చేసుకుందాం. సన్నగా తరిగి పెట్టున్న పచ్చిమిర్చి ఇందులో పెరుగు వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఇలా చేత్తో కలుపుకుంటే ఆనియన్స్ అన్నీ నలుగుతాయి, బాగా టేస్ట్గా ఉంటుంది పెరుగు పచ్చడి. ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మటన్ బిర్యానీ బాగా దమ్ అయిపోయింది. ఇది ఇట్టే మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఇట్టే ఉంచేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి సర్వ్ చేసుకుందాం. బాగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. చూడండి,
ఆనియన్స్, పెరుగు, పెరుగు పచ్చడి. టేస్ట్ చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి మటన్. మా పెద్ద బాబు టేస్ట్ చూసి చెప్తాడు. మటన్. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.